నల్గొండలో ముగ్గురు ఆలయ చైర్మన్ల ప్రమాణ స్వీకారం. నల్గొండ నగర పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల నూతన చైర్మన్లు మరియు ధర్మకర్తల ప్రమాణ స్వీకార మహోత్సవం సోమవారం పచ్చల సోమేశ్వర ఆలయంలో అత్యంత వైభవంగా జరిగింది. ఆలయాల ఈవో సులోచన సమక్షంలో నూతన చైర్మన్లు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. పచ్చల సోమేశ్వర ఆలయం చైర్మన్ గా గజ్జి సురేష్ యాదవ్, వెంకటేశ్వర స్వామి దేవాలయం చైర్మన్ గా ఓర్సు రమేష్, ఆంజనేయ స్వామి దేవాలయం చైర్మన్ గా కుప్పు సత్తయ్య గౌడ్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ వేడుకకు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి నూతన కమిటీలను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ నగరం అన్ని రంగాల్లో ప్రగతి పథంలో దూసుకుపోతుందని, అందులో భాగంగానే ఆలయాల పునర్నిర్మాణానికి, అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని స్పష్టం చేశారు. పుణ్యక్షేత్రాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక సదుపాయాల్ని మెరుగుపరచాల్సిన బాధ్యత నూతన కమిటీలపై ఉందని అన్నారు. పాలక మండలి సభ్యులు నిరంతరం భక్తులకి అందుబాటులో ఉంటూ ఆలయాల కీర్తి ప్రతిష్టల్ని మరింత పెంచేలా బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ఈ మహోత్సవంలో నల్గొండ డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొంత వెంకటయ్య, 1వ డివిజన్ కార్పొరేటర్ ఆలకుంట నాగరాజు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, వివిధ డివిజన్ల ప్రజాప్రతినిధులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.